హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాండి వ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాల్టి వీడియో వచ్చేసి మీషోలో శారీ తీసుకున్నాను. శారీ అనేది వేరే వాళ్ళ కస్టమర్ అడిగారు. సో మిర్రర్ శారీ కావాలంట, బ్లాక్లో అది కూడా. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ శారీ తీసుకున్నాం. శారీ వర్క్ అనేది బాగా వచ్చింది, ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చింది. మిర్రర్ అంటించేసేవాళ్ళు జస్ట్ గ్లూతో అనమాట. ఓకే, ఓవరాల్గా శారీ అయితే పర్లేదండి. చూడండి, వర్క్ అయితే ఆల్ ఓవర్ ఓకే, బాగానే ఉంది. మనకి కింద కుచ్చుల దగ్గర మటుకు హాఫ్ వర్కే వచ్చింది వర్క్ అనేది. పైట కొంగు మొత్తం అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. బ్లౌజ్ అయితే నాట్ ఓకే. బ్లౌజ్ అనేది రా సిల్క్లో ఇచ్చారు, అంత బాగోలేదు. అదైతే యూజ్ చేసుకోలేము మనం అయితే. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మీషోలో. ఒకటి వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేస్తాను కదండి, అందుకు యూజ్ అవుతుంది హెమ్మింగ్ కోసం అని చెప్పేసి. మనం హెమ్మింగ్కి మళ్ళీ మనం కుట్టన అవసరం లేకుండా జస్ట్ ఇది క్లాత్ మీద పెట్టేసి మనం మడత పెట్టేసి ఐరన్ చేసామంటే జస్ట్ ఇంకా స్టిక్ అయిపోతుంది, అది అనేది ఓపెన్ అవ్వదు అనమాట. సో అలాగా, అందుకోసం అనేది ఇది తీసుకున్నాం. ఇది ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 120 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెన్సిల్స్ అనమాట, వైట్ పెన్సిల్స్. ఈ టైలరింగ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ పెన్సిల్ మనం షార్ప్ చేసుకొని మనం మార్క్ ఎలా గీస్తే అలాగనే ఉంటుంది అనమాట. ఇప్పుడు చాక్ పీస్ అనుకోండి, పొడి అయిపోతుంది. ప్లస్ ఏమవుతుందంటే మనం మార్కు హాఫ్ ఇంచ్ దగ్గర వేస్తే ఇది ఇంకా హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మెజర్మెంట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం లైన్ గీసామంటే అలానే ఉంటుందన్నమాట. మనం ఈ పెన్సిల్తో అలా డ్రా చేసుకోవడం. ఈ పెన్సిల్ అనేది మనం ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసుకోవడానికి మనం డిజైన్ వేసుకుంటాం కదా, సో అందుకు యూజ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు మార్కింగ్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. బట్ కానీ ఇది మీషోలో వచ్చేసి ప్రైసు 220 ఆల్మోస్ట్ అలాగా ఉన్నది. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉందండి. దాని మీద ప్రైస్ అయితే 70 రూపీసే ఉంది. ఈచ్ వన్ 7 రూపీస్ అనమాట. వీళ్ళు చాలా కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. మనకి మీషోలో కన్నా బయట తీసుకోవడం చాలా బెస్ట్, నా సజెషన్ వచ్చేసి. ఇవైతే స్టిచ్చింగ్ వాళ్ళకి కానీ ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగా యూస్ అవుతుంది. మనం ఎలా గీస్తే డిజైన్ అనేది అలా వస్తుంది. ఇప్పుడు అదే చాక్ పీస్తో అనుకోండి, సరిగ్గా మనం గివ్వడానికి సరిగ్గా రాదనమాట. కొంచెం మనం ఇలా గీస్తే అది ఇంకా కొంచెం బ్రాడ్గా వచ్చేస్తుంది. అదే పెన్సిల్తో అనుకోండి, మనం ఎలాగా డిజైన్ చేస్తే అలా వస్తుంది. ఈ టూ అయితే టైలరింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, స్టిచ్చింగ్కి కానీ అందు. ఇది ఇంకా మనకి డ్రెస్ ఎక్కడైనా కట్ అయిపోయింది పొరపాటున, ఈ క్యాన్వాస్ అని పెట్టేసి క్లాత్ పెట్టేసి ఐరన్ చేసామంటే స్టిక్ అయిపోతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది అటు అనేది. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.